రేపు అనే రోజు మనం కనుక కప్పేసామంటే దానికి దారి లేకపోతే మనం ఎత్తుకెళ్ళిపోతాం. కాలువలను కానీ చెరువులు కానీ కబ్జా చేయకుండా చూడండి. 68 కోట్లతో లాభాలు సంపాదించి దాంట్లోంచే 20 కోట్లు వడ్డీలు కడతాం. అర్థం చేసుకోండి. పూర్వీకులు ఏర్పాటు చేసిన కాలువలు చెరువులు కప్పేయకండి, కొట్టుకుపోతాం. గ్రామ కంఠస్థలంలో సర్పంచులు మొక్కలు నాటండి, భవిష్యత్తులో ఆదాయాన్ని ఇస్తాయి. డ్వాక్రా రుణాలతో కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించే ఉపాయం ఉంది. కలిసి వస్తే చేసి చూపెడతారు. మురుగునీరు చెత్త విషయంలో అశ్రద్ధ చేస్తే రోగాలతో చచ్చిపోతాం. ప్రతి ఇంటికి పన్ను వేయండి, ఆదాయాన్ని పెంచుకోండి. సంపద కేంద్రాలతో ఆదాయం పొందాలి. నేను చేసింది మీరు చూస్తున్నారు. ఆటిజం గురించి మాట్లాడి దివ్యాంగులకు 127 కేంద్రాలు ఏర్పాటు చేయగలిగాం. ఉద్యోగం వచ్చేసింది కదా అని అధికారులు, పదవిలోకి వచ్చేసాము కదా అని సర్పంచులు ఎంపీటీసీలు రిలాక్స్ అయిపోకండి. ప్రజలు మెచ్చేలా పనిచేయాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ అన్నారు. ఆయన అచ్యుతాపురం మండల సమావేశానికి హాజరయ్యారు. ఆయన వచ్చే వరకు సాదా సీదాగా సమావేశం జరిగింది. ఆయన వచ్చాక వేడెక్కింది. ఆయన అడిగే లెక్కలు సరిచేయలేక అధికారులు నోళ్లు వెళ్ళబెట్టారు. మండల స్థాయి అధికారికి తమ విభాగానికి సంబంధించిన లెక్కలు తెలియకపోతే ఎలా? ఇంత నిర్లక్ష్యం సరికాదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం, ఉద్యానవన శాఖ, పంచాయతీరాజ్ శాఖల పనితీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దెబ్బపాలెం సర్పంచ్ లక్ష్మి తన కుమార్తెకు తల్లికి వందనం పథకం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నొనపర్తిలో అనధికారికంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారని గ్రామ సర్పంచ్ అనురాధ సభ దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్యానికి ఖర్చు చేయాల్సిన ఏఎన్ఎం నిధులు ఏమయ్యాయని మల్లవరం సర్పంచ్ పినవరాజు వాసు నిలదీశారు. ఎంపీపీ కోన సంధ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, చూద్దాం. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం. ఇందులో యోగాని ప్రతి ఒక్కరూ, ఇది జీవన విధానం. మనకి అందరూ కూడా దీన్ని పాటించాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య భారతదేశం కింద ఉండాలని చెప్పి ప్రపంచంలో అతి ఫాస్ట్గా ప్రపంచం నలుమూలలా మరి జరుగుతున్న ఏకైక కార్యక్రమం యోగా. మరి విశాఖపట్నంలో యోగాంధ్ర అని చెప్పి 21వ తారీఖు తెల్లవారే మోడీ గారు ముందు రోజు వచ్చేస్తున్నారు, 20వ తారీఖున వస్తున్నారు. సో అందరూ కూడా రావాలి. మన దగ్గర నుంచి మొత్తం మన విశాఖపట్నంలో 5 లక్షల మందితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీటిలో కంటిన్యూస్గా పెర్ఫామ్ చేస్తాం 1 అవర్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇంకొక 2.5 కోట్ల మంది అదే రోజు ఎక్కడికక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఈ యోగాంధ్రలో. దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా అందరికీ కూడా వర్షాకాలం మొదలైపోయింది. దయచేసి గ్రామాల్లో సర్పంచులు కానీ సెక్రటరీస్ కానీ అందరూ కూడా కేర్ఫుల్గా ఉండండి. కాలువలన్నీ కూడా క్లీన్ చేయండి. కాలువల్లో ఎటువంటి మీరు చెత్త చెదారం వేయకండి. తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం మనం ఎప్పటి నుంచో తీసుకున్నాం, దాన్ని సీరియస్గా పాటించండి. దయచేసి కాలువలు అలాగే మన ఈ చెత్త ఈ మేనేజ్మెంట్ మాత్రం సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం మనకు చాలా ఇంపార్టెంట్. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మొత్తం నియోజకవర్గం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కాలువలు అలాగే చెత్త వేసేటప్పుడు చెత్త ప్రాపర్గా మీరంతా చూసుకోవాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటున్నా. అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ వర్షాకాలాన్ని దానివల్ల మనం ఇబ్బంది పడకూడదు.